అద్భుతమైన హామీలు, యువతకి ఉద్యోగాలు, కార్మికులకి వరాలు, నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధి కోసం నిధులు, మైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, 100 పడకల ఆసుపత్రులు, మినీ యూనివర్సిటీలు, అగ్రికల్చర్ సెంటర్లు, ఇలా ఒకటా రెండా రాష్ట్ర మేనిఫెస్టోకి సమానంగా ఒక నియోజకవర్గ మేనిఫెస్టో ఇది. ఇదంతా చూసిన ప్రజలు వాహ్ బ్రహ్మాండం అనుకున్నారు. ఆయనకి ఓటేశారు. ఎమ్మెల్యేలా మంత్రి అయ్యాడు. కానీ ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు. 2 ఏళ్ళైనా ఉలుకు లేదు, పలుకు లేదు. ఇచ్చిన హామీలు నెరవేరనే లేదు. మేనిఫెస్టో అమలు కాలేదు. మరి ఇప్పటికైనా ఆ మేనిఫెస్టో దుమ్ము దులుపుతారా, తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంతకీ అది ఏమిటా నియోజకవర్గం అనుకుంటున్నారా? ఎవరా నేత? ఆయన ఇచ్చిన హామీలేంటి? వాట్స్ ది స్టోరీ? రెండేళ్ల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ తరపున గడ్డం వివేక్ పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలు అన్నీ ఇన్ని కావు. ఆయన ఏకంగా ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసి మరీ ప్రజల వద్దకు వెళ్లారు. ఆయన ప్రకటించిన మేనిఫెస్టో నచ్చిన ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. కానీ ఈ మేనిఫెస్టో ప్రకటించిన తరువాత గడ్డం వివేక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న నామమాత్ర పర్యటనలు, సమీక్షలకు మాత్రమే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యే నుంచి ఈ మధ్య మంత్రిగా కూడా అయ్యారు. దీంతో నియోజకవర్గ ప్రజలు మరింత సంతోషించారు. తమ నియోజకవర్గానికి మరిన్ని నిధులు వస్తాయని, వివేక్ ప్రకటించిన మేనిఫెస్టో సమర్థవంతంగా అమలవుతుందని ఆనందించారు. కానీ దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా మేనిఫెస్టోలో ఉన్న హామీలు ఏమాత్రం అమలు కావడం లేదు. కనీసం వాటిని అమలు చేసేందుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివేక్ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో సింగరేణిలో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఈ అనుబంధ పరిశ్రమల స్థాపన ద్వారా 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. మరి ఆ పరిశ్రమల స్థాపన ఎప్పుడు జరుగుతుంది? తమకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగ యువత, యువకులు. ఇక చెన్నూరులో మైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అది కూడా కలగానే మిగిలిందని, మందమర్రి, జైపూర్, చెన్నూరులో 3 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని, సెరామిక్ టైల్స్ ఇండస్ట్రీ అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. వాటికి కూడా అతిగతి లేకుండా పోయిందని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. చెన్నూరులో అగ్రికల్చర్ మినీ యూనివర్సిటీ, కొత్త వంగడాల అభివృద్ధి కోసం అగ్రి రీసెర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటు సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులు, జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్లో భూ నిర్వాసితులు, స్థానిక యువతకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దీంతో తమకు న్యాయం జరుగుతుందని యువత ఎదురు చూస్తున్నా ఆ హామీలు అమలుకు నోచుకోవడం లేదని వారు వాపోతున్నారు. ఇక సింగరేణి కార్మికులకు సైతం ఎన్నో హామీలు గుప్పించారు. తమ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ గురించి కూడా వివేక్ తన మేనిఫెస్టోలో ప్రకటించారు. వాటి గురించి కూడా కనీసం చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను నెరవేర్చేందుకు 15 లక్షల వడ్డీ లేని లోన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని, మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాలో 100 బెడ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఇచ్చిన హామీలు నీటి మూటలయ్యాయని కార్మికులు వాపోతున్నారు. ఇక ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ సింగరేణి నుంచి రీఎంబర్స్మెంట్ అయ్యేలా చేస్తానని హామీ ఇచ్చినా అది కూడా పట్టించుకోవడం లేదని, సింగరేణి జాగాల్లో నివాసం ఉంటున్న వారికి పూర్తి స్థాయిలో పట్టాల పంపిణీ, ఖాళీ క్వార్టర్లను రిటైర్డ్ కార్మికులకు కేటాయిస్తామని చెప్పిన హామీలు నీటి మూటలయ్యాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలు, అన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ కంటే మెరుగైన తాగునీటి సరఫరా పథకాలు తీసుకొస్తామని ఘనంగా ప్రకటించిన కార్యరూపం దాల్చలేదని వాపోతున్నారు. అన్ని గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంతో నియోజకవర్గ కేంద్రంతో అనుసంధానం చెప్పినా వాటిని కనీసం పట్టించుకోవడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తానని, గోదావరికి కరకట్టల నిర్మాణం చేపడతామని చెప్పినా అది కలగానే మిగిలిందని రైతులు వాపోతున్నారు. నష్టపరిహారం కింద నిధులు మంజూరు చేస్తున్న కరకట్టల నిర్మాణం కావాలని రైతులు కోరుతున్నారు. వివేక్ మంత్రి అయిన తరువాత తమ నియోజకవర్గానికి అధికంగా నిధులు వస్తాయని భావించామని, కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైందని ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇలా ఎన్నో హామీలు చేసిన మంత్రి వివేక్ తన పలుకుబడిని ఉపయోగించి చెన్నూరు నియోజకవర్గానికి నిధులు తీసుకురావాలని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని నమ్మి ఓటేశామని, కానీ ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన హామీల్లో కొన్ని కూడా నెరవేర్చలేదని, ఇప్పటికైనా మంత్రి వివేక్ తన మేనిఫెస్టో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.